ఇంతకాలం రహస్యంగా చట్ట విరుద్ధంగా జరుగుతున్న గంజాయి సాగు ఇక చట్టబద్ధం కానుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షరాల నిజం. భారతదేశంలోని ఒక రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబద్ధం చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇందులో ఎలాంటి అబద్ధం లేదు. హిమాచల్ ప్రదేశ్లో ఇకపై గంజాయిని చట్టబద్ధంగా పండించనున్నారు. అయితే ప్రభుత్వ అనుమతితో సాగు ప్రారంభించాలనే షరతుతో గంజాయి సాగు ప్రతిపాదనను రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి సాగు వైద్య పారిశ్రామిక రంగాలకు ఉపయోగపడుతుందని అసెంబ్లీ కమిటీ సిఫార్సు చేసింది. ఈ కమిటీ కూడా ఇదే తరహా నివేదికను సమర్పించింది. అనంతరం అసెంబ్లీలో తీర్మానం చేశారు. హిమాచల్ ప్రదేశ్ రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలోని కమిటీ రాష్ట్రంలో ఈ సాగుకు అనువైన వాతావరణం ఉందని తెలిపింది. ఈ సాగు ఫలితంగా పారిశ్రామిక వైద్య రంగాల్లో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చివరకు ఆ ప్రతిపాదన ఆమోదం పొందింది. గంజాయి సాగుకు చాలా తక్కువ నీరు అవసరమని కమిటీ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా వీటికి పెద్దగా సంరక్షణ అవసరం లేదని, అలాగే వైద్య రంగంలో వీటికి అధిక ప్రాధాన్యత ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదనకు అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. గంజాయి మొక్కను వైద్య పారిశ్రామిక రంగాల్లో ఉపయోగిస్తారని జగత్ సింగ్ తెలిపారు. దీనిపై జిల్లాకు వెళ్లి ప్రజలతో మాట్లాడుతామని, ప్రతిపాదన ఆమోదం పొందడానికి ముందు సమగ్ర చర్చ జరిగిందని వివరించారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ విజయవంతమైన నమూనాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద మొన్నటి నుంచి గంజాయిపై మన రాష్ట్రంలో యుద్ధం ప్రకటిస్తే ఆ రాష్ట్రంలో మాత్రం వాణిజ్య పంటగా లాభాలు గడించడానికి సిద్ధమవుతున్నారు.